ఆగాగు. నీకు చెల్లెలుందా? నీకు దేనికి? ఉందా లేదా? నా పర్సనల్ విషయాలు మీకు అవసరం లేదు ఎస్ఐ గారు. ఏమైనా డ్యూటీ విషయాలు మాట్లాడండి. చూడు, నీ పర్సనల్ విషయాలు నా నెత్తి మీదున్న టోపీకి కూడా అవసరం లేదు. మొన్న మధ్య నేనొక ప్లేస్ నుంచి కానిస్టేబుల్స్తో వస్తున్నాను. ఒక మంచి ప్రేమ జంట కనపడింది. వాళ్ళున్నది పార్కులో అయితే నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. పబ్లిక్ ప్లేస్లో ఒకరినొకరు ఇకలు పక్కపక్కలు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. అంత ప్రేమలో మునిగిపోయారు. వాళ్ళు చేసేది పబ్లిక్కి న్యూసెన్సే కదా. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు బుద్ధుందా? పబ్లిక్ ప్లేస్లో చదువుకున్న మీరు ఇలా చేస్తారా? నడవండి స్టేషన్కి అన్నాను. మేడం, చెప్పడం ఆపండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అక్కడికే వస్తున్నాను, తొందరపడకు. స్టేషన్కి రావడానికి భయపడుతున్నారు. సరే, నీ పేరేంట్రా అబ్బాయి అని అడిగాను. వాడేదో పేరు చెప్పాడులే, ఆ పేరుతో కూడా నాకు అవసరం లేదు. ఇక ఆ పిల్ల పేరు ఏంటి అని అడిగాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? నా పేరు ప్రవళిక అంది. ఏంటి అంత షాక్ అవుతున్నావు? రిలాక్స్. ప్రవళిక అంటే మీ చెల్లని నాకు కూడా తెలీదు. తెలియక ప్రవళిక అయితేనే, ఏ అవంతికైతేనేమి జీపెక్కు అన్నాను. అప్పుడు ప్రేమించినోడు ఏమన్నాడో తెలుసా? ప్రవళిక వాళ్ళ అక్క కూడా మీ డిపార్ట్మెంటే, పేరు మంజు, ఏఎస్ఐ అన్నాడు. అందమైన కథల అలీ, నా చెల్లెలి పేరు తెలుసుకొని ప్రేమ కథ చెప్తున్నారా? మొన్నటి వరకు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూశారు. నన్ను బ్లేమ్ చేయడం కష్టమని అర్థమైంది. ఇప్పుడు నా చెల్లెలి జోలికి వెళ్ళాలని చూస్తున్నారు. అది కూడా అర్థమవుతుంది. ప్లీజ్, చదువుకునే నా చెల్లెలి జోలికి వెళ్ళకండి. నన్ను చూడు ఏసై, నాలో కూడా మంచి కనపడుతుంది. నేను కూడా ఒక ఆడదాన్ని. ఒక పెళ్లి కాని పిల్ల మీద నిందలు వేసే టైపు నేను కాదు. కానిస్టేబుల్స్, ఇలా రండి. మొన్న రోడ్డు మీద ఒక జంట మనకు కనిపించారు కదా, అప్పుడు ఏం జరిగిందో మేడంకి చెప్పండి. నిజమే మేడం, ఆ రోజు ఎస్ఐ గారితో మేము ఉన్నాం. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎస్ఐ గారు, మీరనుకునే టైప్ మేము కాదు. తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రవళిక వాళ్ళ అక్క కూడా పోలీస్ డిపార్ట్మెంటే. అవునా? ఇప్పటికైనా అర్థమైందా? నేనేమి నీకు మైనే ప్యార్కి అనే కథలు చెప్పడం లేదు. నీ పేరు చెప్పారు కాబట్టే స్టేషన్కి తీసుకురాలేదు. ఆడపిల్ల అబాసుపాలు కాకూడదనే మోటివ్తో నీ చెల్లిని స్టేషన్కి తీసుకురాలేదు. నేను చెప్పింది అబద్ధమని నువ్వు సైలెంట్గా ఉంటే మీ కొంప మునగడము ఖాయం. మైసమ్మ మజాక్.